ఈ పోరాటం సులభం కాదని నాకు ఎరుకే. మనం ఢీకొంటున్నది చాలా పెద్ద కొండలతో అని కూడా ఎరుకే. అయినా చిత్తశుద్ధితో మంచి మనసుతో మనం చేయి కలిపి మళ్ళీ సంక్షేమ పాలన కోసం ప్రయత్నిస్తే అది తప్పకుండా సాధ్యమని నా గొప్ప నమ్మకం. ఈ యుద్ధంలో తమ్ముడు ఏపూరి సోమన్న నాకు తోడుగా నిలబడ్డం తెలంగాణలోనే కళాకారులందరూ నాకు తోడుగా నిలబడినంత బలం అనిపిస్తుంది నాకు. మరొకసారి ఆయనకు ఆయన వర్గానికి సుస్వాగతం పలుకుతూ మరొకసారి జానపదానికి వందనం, గొంతెత్తి పాడే గాయకునికి వందనం, గజ్జగట్టే ప్రతి పాదానికి వందనం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. అక్క చాలా నీట్గా మేము ఊహించిన దానికన్నా కూడా చాలా ఎక్కువ కళాకారుల గురించి తెలంగాణ ఉద్యమంలో వాళ్ళవన్నీ ఆస్తులు వదులుకొని సమయాన్ని వదులుకొని అన్ని రకాలుగా నష్టపోయినటువంటి వాళ్ళు కళాకారులు. కానీ ఆ కళాకారులకు ఉద్యోగం పేరుతో ఇచ్చినట్టే ఇచ్చి వాళ్ళ బతుకులను రోడ్డు మీద వేసినటువంటి ఈ ముఖ్యమంత్రి దగుల్బాజీని తప్పకుండా మీరు ఎదుర్కొంటారని మేమందరము కూడా అదే గొంతుకతోటి, ఏ గొంతుకతో నిలబడ్డావో, ఏ గజ్జతోటి అయితే నిలబడ్డావో ఆ గజ్జతోటి ఆ గొంతుతోటి తిరిగి మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలను కాపాడుతారన్న నమ్మకం మాకందరికీ ఉందగా. సోమన్న గతంలో చేసిన దానికన్నా ఇప్పుడు ఇంకా 1000 ఇంతలు చేయాల్సినటువంటి బాధ్యత సోమన్న పైన ఉన్నదని నేను అనుకుంటున్నా. మనమందరం కలిసి పోరాడితే గడ్డి పరక సింగిల్ అయితే దానిని అందరూ తుంచగలుగుతారు. ఇవాళ మీరు వేల మంది, లక్షల మంది, 4 కోట్ల ప్రజల గుండెల్లో ఇవాళ షర్మిలక్క వైఎస్ఆర్ పేరున్నది. దీన్ని ఎవరు కూడా తుంచలేరు అన్నది మా ప్రగాఢ విశ్వాసం అక్క. తప్పకుండా మీ నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటామన్న నమ్మకం మా అందరికీ ఉన్నది. కాబట్టే అందరూ కూడా ఉద్యమంలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరూ ఇవాళ ఫోన్లు చేస్తున్నారు, టచ్ లో ఉన్నారు, మేము వస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అందులోని భాగంగానే కళాకారుల బృందం ఇవాళ యాడ్ అయింది. ఇక రేపటి నుంచి కూడా చాలా ఉన్నాయి, మీరే చూడబోతారు. తప్పకుండా మనం సక్సెస్ అవుతాం. మీ సంకల్పం గట్టిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సంకల్పం గట్టిది. ఈ రాష్ట్ర యొక్క ప్రజల హక్కులను కాపాడాలన్నటువంటి సంకల్పం ఏమైనా నిలబెడుతుందక్క. తప్పకుండా ఇప్పుడు ఏపూరి సోమన్నను తన యొక్క బాధను, తన కష్టాన్ని అక్కతో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. కొంచెం సౌండ్ పెంచండి. హలో. మరి రాగానే తోబుట్టిన తమ్ముడిలా ఆత్మీయ స్వాగతం పలికినటువంటి రాజన్న బిడ్డకు వందనాలు. గట్టిగా చప్పట్లతో వందనాలు. చాలామంది ఇంకా జగదీర్గుట్ట ప్రాంతం నుంచి వచ్చారు. అల్వాల భాస్కర్ అన్న, ఏపూరి శ్రీని, ఇంకా చాలామంది మిత్రులు వచ్చారు. ఇక్కడ తుంగతుర్తి ప్రాంతం నుంచి, నూతనకల్ నుంచి వచ్చినటువంటి సీను, మురళి, ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు. ఇలా పేరు చెప్పినటువంటి వాళ్ళు కూడా చాలామంది. డాక్టర్స్ కార్మిక సంఘం వాళ్ళు, మున్సిపల్ కార్మిక సంఘం వెంకటేష్ గారు, వారు వేదిక మీదకి రావాలి. వాళ్ళు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తారు. మున్సిపల్ కార్మిక సంఘానికి డ్రైవర్ అసోసియేషన్ అంటే వారు కూడా వేదిక మీదకి రావాలి. ఇంకా చాలామంది మిత్రులు ఉండరు. మరి మీ అందరికీ పేరు పేరున మరొకసారి నేను వందనాలు తెలియజేస్తూ, అట్లే మందుల యాకన్న గారు, ఇంకా అనేక మంది మిత్రులు ఉంటారు, వాళ్ళకు కూడా నేను వందనాలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఏ బాధ్యతతోటైతే చాలామంది అనుకుంటుండ్రు, తెలంగాణ ఉద్యమాన్ని గొంతెత్తి పాడినటువంటి ఏపూరి సోమన్న ఎందుకు ఇవాళ షర్మిలక్కతో అడిగేస్తుండేంటి అని రకరకాల కామెంట్లు, రకరకాల ఒక స్టోరీలు అల్లుతున్నటువంటి సందర్భాలు. మిత్రులారా, తెలంగాణ సమాజానికి నా జీవితం తెరిచిన పుస్తకం. అసలు నా లైఫ్లో పర్సనల్ అంటూ ఏమీ ఉండవు.
అది నా జీవితమే తెలిసిన పుస్తకంగా ప్రజల ముందు ఆవిష్కరించబడ్డది. ఒక పాటతో ప్రయాణమైనటువంటి నేను మారుమూల వెలిశాల అన్నటువంటి ఒక పల్లెలో నుంచి పుట్టినటువంటి నేను పాటను పట్టుకొని ఆ పాటతో ఈ ప్రపంచానికి పరిచయమై పాట అనే అటువంటి ఆయుధంతో ప్రజల సమస్యలు కష్టాలను పాటలుగా రాయాలి పాడాలనుకున్న నేను ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో పాటు సామాజిక ఉద్యమాలు, అస్తిత్వ పోరాటాలు, హక్కుల పోరాటాలకు నా గానం ఆయుధంగా మారింది. ఈ పాటను అనేక మంది అనేక రకాలుగా ఉపయోగించుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. నా జీవితమే పాటకు అంకితం కనుక అది నా బాధ్యతగా నేను కూడా 20 సంవత్సరాల నుంచి నేను ఆడిననక పాడిననక 95, 96, 97 నుంచి ఊళ్ళో మొదలైన నా పాటల జీవితం 98, 99లో ఊరు దాటింది. అది ఉద్యమంలోకి వెళ్ళిపోయింది. ఆ పోరాటంలో అనేక నిర్బంధాలు, కేసులు, జైళ్ళు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రాణమన్న ఇడిస్తే కానీ పాటను వదిలిపెట్టను అనేటువంటి పట్టుదలతో నేను పోరాటంలో భాగస్వామ్యం. అంత భాగస్వామ్యం అయిపోయి ప్రజల జీవితాలను స్టడీ చేసి సాహిత్యాన్ని రాసి పాడి ఇంతకాలం నడిచింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిజంగా ఈ పేదల బతుకులు మారుతాయి అనేటువంటి ఒక ఆశయం నాలో కలిగింది. 6 నెలలు ఎదురు చూసిన 6 నెలల కాలంలోనే మంత్రివర్గ కూర్పుతోటే 6 సంవత్సరాలు చూసిన ఆ 6 నెలల కాలంలో మంత్రివర్గ కూర్పు ఎలా జరుగుతుందో అది పరిశీలించిన తర్వాత మొట్టమొదటి హామీ దళిత ముఖ్యమంత్రి అనే హామీ ఏదైతే విస్మరించి కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అయినరో అప్పుడే పెన్ను పేపర్ దగ్గర పెట్టుకున్న ఎస్ నేను మళ్ళీ పాట రాసే బాధ్యత వచ్చింది, తప్పదు అని చెప్పి నెలకి ఎంతో కొంత జీతం వేస్తా అంటుండు, కళాకారులకు ఉద్యోగాలు ఇస్తుండే ఖచ్చితంగా హాయిగా స్వేచ్ఛగా నిమ్మలంగా తిరుగుతాయి. ఇప్పుడు ఈ ఆడ మీటింగ్ ఉంది, ఈడ మీటింగ్ ఉంది, టెన్షన్ లేదేమో, జర నిమ్మతంగా బతుకొచ్చేమో అని అనుకున్నా. కానీ ఎప్పుడైతే దళిత ముఖ్యమంత్రి ఆమె విస్మరించిండ్రో పెన్ను పేపర్ చేతులు పట్టుకొని నేను మళ్ళీ పాట మొదలు పెట్టడం జరిగింది. ఆ పాట రాసిన తర్వాత అసలు ఈయన ఉద్యోగం చేస్తాడా ఉంటాడా ఏమైద్దా అనేటువంటి ఫోన్ కాల్ వచ్చిన తర్వాత మానసికంగా మెంటల్గా డిసైడ్ అయిపోయినా వీణ్ణి పొగుడుకుంటా వాణ్ణి పొగుడుకుంటా పాటే నాకొద్దు, ప్రజల జీవితమే ఒక రోజు శంకరమ్మ శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ నడి రోడ్డు మీద తిరుగుతుంది, తెలంగాణ ఉద్యమకారులను కొట్టించిన దొంగలు మాత్రం బుగ్గకారులు పెట్టుకొని మినిస్టర్లు అయి తిరుగుతుండ్రు, ఇది ఎట్లా న్యాయము అని చెప్పి నన్ను ఇంకా మీరు బెదిరించండి ఉంటారా ఉండడా అని, అసలు మీ ఉద్యోగమే నాకు కుదర బాబు అని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో నేను నా గొంతును కలిపి ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీకి పోవడం జరిగింది. అది అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఓ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందనేటువంటి ఒక ఆశ సంకల్పంతో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిరని చెప్పి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీకి నన్ను మద్దతు తెలియజేస్తూ ఆమె మీద గొప్ప పాటలు రాసి ఈ గడ్డను విముక్తి చేసినవమ్మా అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ సోనియా గాంధీకి చిత్తశుద్ధుండి రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి 1200 మంది బిడ్డల బలిదానాలు ఇచ్చిన దాన్ని ఓన్ చేసుకొని ఈ గడ్డను కేసీఆర్ కబంధ హస్తాల్లోకి పోకుండా కాపాడలేక ఫెయిల్యూర్ అయిపోయిండ్రు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బాధ్యత వహించేటువంటి వాళ్ళు. ఇది సత్యం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే సోనియా గాంధీ గారు రాష్ట్రం ఇస్తే కేసీఆర్ గుర్రాలతో గాడులతో భద్ర చేసుకుంటూ ఊరేగించిండు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి చెప్పినటువంటి పార్టీ నాయకులు మాత్రం, ఈ రాష్ట్ర నాయకులు మాత్రం ఏసీ రూమ్లలో వండుకొని నువ్వా ముఖ్యమంత్రి నేనా ముఖ్యమంత్రి అని ఎవరి భుజాలు వాడు తుడుముకుంటా కూసురు తప్ప ఈ గడ్డ మీదకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అనేటువంటి మాట చెప్పే కాడ అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వము. అయినా మనకున్నటువంటి గొంతుతో ప్రజలను కూడగట్టే ప్రయత్నం చేసినాం, సీరియస్గా గవర్నమెంట్గా ఒక సాంస్కృతిక యుద్ధం కొనసాగించడం, పోరాటం చేసినాం. అనేక నా మీద కేసులు బేడీలేసి జైల్లో కూర్చోబెట్టారు, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు, ఎన్నో ఇబ్బందులు నా మీద వాతావరణాన్ని క్రియేట్ చేసి వీని గొంతును ఎట్లయినా ఆపాలని చూశారు. ఒక 2 ఎమ్మెల్యేలు అయితే పుణ్యాత్ములు వాళ్ళు గొంతు పని చేయకుండా టాబ్లెట్స్ ఇవ్వాలి, వీన్ని జైల్లో వేయాలి, వారం రోజుల్లో వీన్ని క్లోజ్ చేయాలి, వాయిస్ పని చేయకుండా అని చెప్తే ఆ మహానుభావుడు జడ్జి కాపాడాడు. ఈ బాబు మీద ఇంత కుట్ర ఎందుకుంది, ఇంత గొప్ప గాయకుడి తను అని చెప్పి
కాపాడినటువంటి సందర్భాలు, లాయర్లు కాపాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి వాళ్ళకు నేను దండం పెడుతున్నా. ఇంత ప్రజల మద్దతుతో కూడగట్టుకున్నటువంటి మేము తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే మేము ఇచ్చినామని చెప్పే కాడ ఫెయిల్యూర్ అయిండు. తర్వాత ఇప్పుడు ప్రజా పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి ప్రజా గాయకుడిగా, ఒక ఉద్యమకారుడిగా వస్తే కళాకారులను కూలి వాళ్ళుగా, వీళ్ళు కూలోళ్ళు, మేము పిలిస్తే వచ్చి ఆడ నిలబడిపోతారు తప్ప వాళ్ళతోటి ఏంది అనేటువంటి అహంకారాలు, తెలుగులో తెలంగాణ భాషలో చెప్పాలంటే బలుపు అంటారు దాన్ని. అట్లాంటి వాతావరణంలో ఉన్న పరిస్థితి. నాకు ఆత్మగౌరవంతో బతికేటువంటి వాడిని. నేను ఏది అవకాశం దొరికితే దానికోసం ఎవరు కాళ్ళు పడితే వాళ్ళు కాళ్ళు పట్టుకొని వాళ్ళ భుజాలు ఊరేగేటువంటి కాదు. నాకు ఆత్మగౌరవం ముఖ్యం. నాకు ఆత్మగౌరవం ముఖ్యం. నాకు చాలా పార్టీల వాళ్ళు, ఇతర వాళ్ళు ఒక 6 నెలల నుంచి నాకు వివిధ రకాల్లో ఫోన్లు చేసి మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. నా మనసు ఇష్టం లేదు, నాకు నచ్చలేదు, నాకు ఇష్టం లేదు. ఐడియాలజీకి పరంగానే గెడ్డగనిస్తూ కొన్ని పార్టీలకు నేను, అందువల్ల నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేని కాడిపోయి నేను నిలవలేను. అయితే గీతే ఈ గడ్డను ఆనాడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఈ గడ్డ కోసం పనిచేసి ఈ బిడ్డలకు నీళ్లు రావాలని ప్రాణహిత చేవెళ్ళ కాల్వలు డిజైన్ చేసి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టించి ఔటర్ రింగ్ రోడ్ ఇచ్చి హైదరాబాద్ ఇవాళ మెట్రో ఈడ ఎక్కి ఆడ దిగుతున్నటువంటి మెట్రోలు కట్టించి ఈ రాష్ట్రంలో దళితులంటే ఎనలేని ప్రేమ రాజశేఖర రెడ్డి గారికి. ఈ రాష్ట్రంలో దళితులంటే, ముస్లింలంటే, మైనార్టీలంటే, పేద వర్గాలంటే హక్కున దగ్గర తీసుకొని గుండెలు కత్తుకునేటువంటి ఒక ప్రేమ రాజశేఖర రెడ్డి గారికి. అయితే గీతే ఇవాళ తెలంగాణ గడ్డ మీద, ఈ తెలంగాణ గడ్డ కాదు తెలుగు నేల మీద ఎన్టీ రామారావు చరిత్ర ఎంతో, రాజశేఖర రెడ్డి చరిత్ర అంతే అనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. ఇది రకరకాల కామెంట్లు పెట్టేటువంటి వాళ్ళారా, ఏడ ఉన్నారు మీరంతా? రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినప్పుడు ఎక్కడున్నారు? తెలంగాణ బిడ్డలు ఓట్లేస్తే గెలిచినటువంటి మహానుభావుడు కాదా? తెలంగాణ బిడ్డలు రాజన్న అని ప్రేమతో పిలుచుకున్నటువంటి పేర్లు లేవా? ఆయన వేసిన ఆనవాళ్లు ఉన్నాయి ఇక్కడ. ఆ ఆనవాళ్ల సాక్షిగా ఆత్మీయ స్వాగతం రాజన్న బిడ్డ వెల్కమ్ అని తెలంగాణ గడ్డ స్వాగతం పలుకుతా ఉంది. వాళ్ళ ఆ స్వాగతం కోసం మేము ఆలోచించినాం. ఇలా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడే వాళ్ళకు నా ఆచరణే సమాధానం. మాట్లాడిన ప్రతి కుక్కకు నేను సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మురిగే ప్రతి కుక్కకు నేను ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. మా కార్యాచరణ, మా మైలురాయి, మేము నడిచే దారి ప్రజల కోసం రేపు 9వ తారీఖు ప్రకటించేటువంటి ఎజెండే తెలంగాణ పల్లెలకు చేరుస్తుంది. తెలంగాణ ప్రతి గుడిసెకు, గుండెకు చేరుస్తుంది. రాజకీయంగా మమ్మల్ని అన్యాయం చేశారు. ఓ కూలి వాళ్ళుగా చూశారు. అనేక రకాల మానసిక ఇబ్బందులు పెట్టారు. రోజు గుండె సగం ఒక దడతో జీవిస్తున్నటువంటి సందర్భాలు, ఒక పక్క నిర్బంధాలు, ఓ పక్క రకరకాల ఏం జరుగుతున్నటువంటి టెన్షన్స్, ఇవన్నీ ఆలోచనతో ఉన్నటువంటి నేను రాజన్న బిడ్డతో కలిసి నడవడంలో గుండె నిబ్బరంగా ఉంది, ధైర్యంగా ఉంది, చిత్తశుద్ధితో ఉంది, బరాబరి కొట్లాడతామనేటువంటి ఒక కోరిక ఉంది, హక్కు ఉంది. అట్టనే ఒక నమ్మకం ఏమేముందంటే, నేను 20 ఏళ్లుగా ప్రజా జీవితంలో పాటగాడిగా ఉన్నటువంటి నాయన కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా చట్టసభల్లోకి వెళ్ళి నా గళాన్ని వినిపించాలనేటువంటి ఒక ఆకాంక్ష నాకున్నది. ఆ హక్కు ఇవాళ వేదికల మీద, రోడ్ల మీద పాటలు పాడటమే కాదు, ఇవాళ చట్టాలు చేసే కాడ కూడా నా గలం ఉండాలనేటువంటి ఒక కోరిక కూడా నాకుంది. అది ముఖ్యంగా నా ఊరు బిడ్డలు, మా తుంగతుర్తి నియోజకవర్గ బిడ్డలు, వీళ్ళందరూ ఎన్నోసార్లు అనుకునేటువంటి అవకాశం కూడా, నేను నా మనసులున్న మాటను ఎన్నోసార్లు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఎవరి కాలు వాడు గుంజుకొని వాడు ఓడగొడుతుండు, వాడిని వీడు ఓడగొడుతుండు. ముఖ్యంగా ప్రధానంగా అయితే కాంగ్రెస్లో అయితే బయట వచ్చి ఓడగొట్టాల్సిన పని ఉండదు. వాడిని ఖచ్చితంగా ఓడగొట్టని వీళ్ళే పైసలు పెట్టేటువంటి ఒక సంస్కృతి ఉంది. ఇవన్నీ కూడా పోవాలి. ఇవన్నీ కూడా పోవాలని అంటే స్వచ్ఛమైన రాజకీయాలు రావాలి. స్వచ్ఛమైన రాజకీయం అంటే ఒకే మాట, రాజన్న మాట ఇస్తే తప్పనటువంటి కుటుంబం. రాజన్న బిడ్డగా ఇవాళ నాకు కూడా మా షర్మిలక్క నాకు మద్దతుగా, నాకు అండగా, తోబుట్టిన తమ్ముడిగా నేను ఖచ్చితంగా చివరి వరకు, నేను అన్ని తీర్లు అలసిపోయినా, నా గుండె గాయాలతో ఉన్నా, నా జీవితం ఒక స్ట్రగుల్తో ఉంది, నేను ఇది చివరి జీవితంగా అనుకుంటున్నాక 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా నా ప్రాణం పోయే వరకు నీతో పాటు కలిసి ఫైట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను ఇంకెవరిని నమ్మి నేను అనేక రకాల ఇబ్బందుల పాలై, నేను అనేక సమస్యలతో ఉన్నా, నన్ను నమ్ముకున్న కళాకారులు ఇబ్బంది పడ్డారు, అనేక ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి మేము ఇలా నిజాయితీగా గుండె మీద చేసుకొని ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాడో, మా తుంగతుర్తి పేరు చెప్తే రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తారు. ఆయన చేసినటువంటి ఆనవాళ్లు, ఆయన చూపినటువంటి దారి ఉంది. యావత్తు అటు ఉత్తర తెలంగాణ కావచ్చు, దక్షిణ తెలంగాణ కావచ్చు, అన్ని రకాలటువంటి పథకాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఇదే మా ఎజెండా. చాలా మంది నన్ను అడిగారు, ఏంటి షర్మిలక్క ఎజెండా అంటే చెప్పిన,
ఒక్కసారి ఈ తెలంగాణ గడ్డ మీద రాజశేఖర రెడ్డి గారు వేసినటువంటి శిలా పలకాల చూడు, వేసిన రోడ్డు నడుగు, ఆయన చేసిన అభివృద్ధి మా ఎజెండా, ఆయన చేసిన అభివృద్ధి మా ఎజెండా. ఆ ఎజెండాతోటే మేము ముందుకు పోతున్నటువంటి విషయాన్ని కూడా నేను చెప్పడం జరిగింది. ఇంకా పార్టీ విధి విధానాలు ఇవన్నీ కూడా మరి 9వ తారీఖు ప్రకటన వస్తాయి కనుక ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మేము అక్కగారితో కలిసి అడుగులో అడిగేసి మేము తోడుగా ఉంటాం. తెలంగాణలో ప్రతి జిల్లాల్లో కళాకారులు ఉండరు, కళాకారులకు ఉద్యోగం రాని కళాకారులు ఉండరు. ఉద్యోగం రాని కళాకారులారా షర్మిలక్కతో కలిసి రండి, ఉద్యమాలపై మనం తిరుగుబాటు చేద్దాం, ఉద్యమాలతో మనం తిరుగుబాటు చేద్దాం. మీ కళాలు గలాలు మూగపోయి ఇక మా పని అయిపోయింది మాకేం లేదు అనేటువంటి నిరాశ నిస్పృహలు అవసరం లేదు. ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్, అద్భుతమైన వేదిక, ప్రజలకు న్యాయం చేసే వేదిక, మాట ఇచ్చే వేదిక, మాట తప్పని వేదిక, ప్రజల కోసం నిలబడే వేదిక, ఖచ్చితంగా ఆ వేదిక ఉంటుందనేటువంటి విశ్వాసంతో నేను నమ్ముతూ మరి అక్కగారిని సమక్షంలో నేను కలిసి పనిచేయాలని చెప్పి నా కళాకారులందరితో, వందలాది మంది కళాకారులతో మాట్లాడినప్పుడు మేము వస్తామని అని చెప్పారు. ఇంకా చాలామంది జిల్లాల్లో కళాకారులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మేము వివిధ జిల్లాల్లో మేము యాడ్ అవుతామని చెప్పి నేనే మరి మళ్ళా జిల్లాలు తిరిగేటువంటి కార్యక్రమం ఉన్నప్పుడు మీరు తప్పకుండా యాడ్ అవుతారని చెప్పి నేను చాలామందిని వస్తా అంటే కూడా కొంచెం ఆహ్వానించలేకపోయానక్క. ఎందుకంటే ఇది అనుకున్నటువంటి ప్లేస్ ఇవన్నీ కూడా దృష్ట్యా చూసి సరిపోతారులే అనేటువంటి కాన్సెప్ట్తోనే ఆపాను తప్ప వేరే కాదక్క. చాలామంది ఉన్నారు మీతో కలిసి నడవడానికి. ఉద్యమకారులు, అలసిపోయినటువంటి ఉద్యమకారులు, ఇవాళ తెలంగాణ కేసీ చంద్రశేఖరరావు చేతిలో పిండి అయిపోయి పొడైపోయినటువంటి వాళ్ళు, నలిగిపోయినటువంటి వాళ్ళందరూ కూడా నేను స్వాగతిస్తున్నా. నాతో పాటు రండి, షర్మిలక్కతో కలిసి పనిచేద్దామని చెప్పి కోరుతున్నాను. ఇతర పార్టీలో అలసిపోయి నష్టపోయి అనేక రకాల ఇబ్బందులు పడుతున్న మిత్రులారా, మీ అందరికీ నేను స్వాగతిస్తున్నా. మల్ల రాజన్న బిడ్డ వచ్చింది, మళ్ళొక తెలంగాణకు ఒక నమ్మకం వస్తుంది, పెద్ద నమ్మకం వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. ఏ మాట అంటే ఆ మాట కట్టుబడి ఉండేటువంటి కుటుంబం కనుక ఆ కుటుంబానికి అండగా ఉందాం. నేను మరొకసారి గుర్తు చేస్తున్నా, తెలుగు నేలపై చెరగని ముద్ర ఎన్టీ రామారావు, తెలుగు నేలపై చెరగని ముద్ర వైఎస్ఆర్. ఈ ప్రాంతాలతో సంబంధం లేదు. ప్రాంతం గీంతమని ఎవడన్నా మాట్లాడినా మేము ఒప్పుకోం. ఈ గడ్డ బాగుగోరే ఏ బిడ్డైనా ఈ ఇంటి బిడ్డే. ఈ గడ్డ బాగుగోరే ఏ బిడ్డైనా ఈ ఇంటి బిడ్డే. ఈ నేల మీద అడుగుపెట్టుడు, ఈ నేల మళ్ళీ పునీతమైపోవాలి. 7 సంవత్సరాల నుంచి ఈ విధవలతో, ఈ సన్నాసులతో, ఈ దద్దమ్మలతో, ఈ దోసుక తినే దొంగలతో తెలంగాణ నేల నాశనం అయిపోయింది. ఆడబిడ్డవు, నీ పాదమన్న మోపు తెలంగాణ విముక్తని చెప్పి మేము అడుగుతున్నామక్క. నీ అడుగు పెట్టు, ఖచ్చితంగా నీ అడుగులో మేము ఆరతి పడతాం, నీ అడుగును మేము స్వాగతిస్తాం. ఒక ఆడబిడ్డగా, నీ తోబుట్టుగా, నీ తమ్ముడిగా నాలాంటి ఎంతో మంది, లక్షలాది మంది, కోట్లాది మంది ఇవాళ రాజన్న బిడ్డ కోసం తెలంగాణ గడ్డ ఎదురు చూస్తుందనే విషయాన్ని మరొకసారి నేను గుర్తు చేస్తూ ఒక్క మాట మాత్రం చెప్పగలుగుతానక్క. ఒక్కొక్కరి కళాకారుల కడుపుల్లో బాధలు, వారి కుటుంబాల్లో ఉన్నటువంటి కష్టాలు, తెలంగాణ ఉద్యమం పేరుతో వారు నమ్మి ఆ ఉద్యమంలో భాగస్వామ్యమై ఆత్మహత్యలు చేసుకున్న కళాకారులు ఉన్నారు, నిరుద్యోగంతో చచ్చిపోయిన కళాకారులు ఉన్నారు. ఇప్పటికీ తాపి పని చేస్తూ అడ్డ మీద కూలీలుగా మారినటువంటి వాళ్ళ ఇంటర్వ్యూలు ఉంటాయి, వాళ్ళ లైవ్లు ఉంటాయి, వాళ్ళ రికార్డ్ షోలు ఉంటాయి, వాళ్ళ పాటలు ఉంటాయి. కానీ టీవీలో వాళ్ళు చేసినటువంటి ప్రోగ్రాములు ఉన్నాయి, కానీ వాళ్ళు అడ్డ మీద కూలీలుగా మారినటువంటి జీవితాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం వారిని ఆదుకోలే. ఉన్న ప్రతిపక్ష పార్టీ కూడా వాళ్ళని ఏనాడు ఎవడు కాపాడినోడు లేడు. ఇవాళ అట్లాంటి కళాకారులారా, షర్మిలక్క కోసం పనిచేద్దాం, మీరు కలిసి రండి. రాజన్న తెలంగాణలో ఆత్మగౌరవ పోరాటం కోసం మనం కలిసి పనిచేద్దాం రండి. తెలంగాణలో అభివృద్ధి కోసం పనిచేద్దాం రండి. తెలంగాణ ఆత్మగౌరవం కోసం పనిచేద్దాం రండి. అమరవీరులు కలలుగల్ల తెలంగాణ రాలే కేసీఆర్ వల్ల. ఆ అమరుల కళలు నిజం చేసేటువంటి తెలంగాణ కోసం మనందరం కూడా కలిసికట్టుగా నడుద్దామని చెప్పి కోరుతూ, రాజన్న బిడ్డ నువ్వు రావాలమ్మా, తెలంగాణ గడ్డ తెలంగాణ నేలన నడువాలమ్మా. రాజన్న బిడ్డ నువ్వు రావాలమ్మా, తెలంగాణ నేలన నడవాలమ్మా. రాజన్న బిడ్డ నువ్వు రావాలమ్మా, తెలంగాణ నేలన నడవాలమ్మా. మీరందరూ కూడా క్లాప్స్ కొట్టి గొంతు కలిపితే పక్కనే తెలంగాణ భవన్ ఉంటుంది, చంద్రశేఖరరావు. కొంచెం అసుంట పోతే ప్రగతి భవన్. ఆడికి వినపడ పగలకునేం లేదు, ఆడికి వినపడితే సరిపోతుంది. ఇక రేపు రోజు తెలంగాణ గడ్డ మీద గివే వినపడతాయి, ఎవరు ఫోన్ చూసినా గివే వినపడతాయి. రాజన్న బిడ్డ నువ్వే రావాలమ్మా,
రాజన్న బిడ్డ నువ్వే రావాలమ్మా, తెలంగాణ నేలన నడవాలమ్మా.